మనం చాలా రకాలైన మనుషులు చూస్తూ ఉంటాం. కొంతమంది ఎవరితో మాట్లాడరు. కొంతమంది అందరితో మాట్లాడతారు. కొంతమంది అసలు ఏడో ఉంటారన్నమాట. కొంతమంది అందరిలో ఉంటారు. కొంతమంది ధనవంతులతో మాట్లాడతారు. కొంతమంది పేదలతో మాట్లాడతారు. ఇలాగా మైండ్ సెట్ ఉంటుంది కదా! అలాగే ఇశ్రాయేలు భూభాగ జనాంగంలో కొంతమంది మైండ్ సెట్ ఉందన్నమాట. ఈ బయలు దేవతకి ఏం జరిగిద్దంటే ఆరాధన జరిగిద్ది. అది ఎలా జరిగిద్దంటే ఒక పెద్ద ఉత్సవం తెలుసా? ఉత్సవం. అంటే హంగులు, ఆర్భాటాలు, డాన్సులు, నృత్యాలు, నాట్యము ఇయన్నీ జరుగుద్దన్నమాట. ఇప్పుడు ఎవరికైతే లోపల నాట్యం అంటే ఇష్టమున్నా, లేదా ఆకర్షణీయంగా కనపడే ప్రతిదానికి లోబడే మనసున్నా, వీళ్ళేమవుతారు ఎమ్మటే అబ్బా! భలే ఉందిరా అని ఆకర్షితులవుతారా? అవరా? అవుతారన్నమాట. కాబట్టి అలా వెళ్ళిపోయినోళ్ళు కూడా ఎవరున్నారు ఇందులో? ఉన్నారన్నమాట. కాబట్టి ఒకటేమో రైతులు మొత్తం ఏమో ఈ దేవత మాకు వర్షాన్నిచ్చిద్ది అని నమ్మి ఆకర్షితులై బయలుదేవతను పూజించారన్నమాట. రెండవ సంగతి ఏంటంటే బహిరంగ ఉత్సవాలు, సంగీతము ఇయన్నీ ఉండటం వలన నిజంగా చెప్తున్నా ఇప్పుడు జరిగే బహిరంగ ఉత్సవాలు కాదండి. ఒకప్పుడు పూర్వకాలం ఐగుప్తి ఆచారం కానీ, కనాను ఆచారం కానీ జరిగే బీభత్సమైనటువంటి ఈ అంగరంగ వైభవంగా నాట్యము, డాన్సులు, కేకలు, అరుపులు ఇవన్నీ ఉండటం వలన ఇప్పుడు సహజంగా మనం కూడా మన చుట్టుప్రాంతం ఉన్న ప్రజలు మన సెంటర్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా పండగ వచ్చినప్పుడు కానీ చూస్తూ ఉంటాం. అక్కడ డీజే పెట్టి డాన్స్ వేసినప్పుడు మనం ఆగి మరీ చూస్తాం అన్నమాట. అలాగే అప్పుడున్న కాలంలో కనాను దేశ దేవత అయిన బయలు దేవతను ఆరాధించే క్రమంలో ఇది ఎలా ఉండిద్ది అంటే ఆకర్షణీయంగా ఉండిద్ది అన్నమాట. ఆకర్షణీయంగా నాట్యము ఇవన్నీ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎవరైతే కొందరున్నారో వారు దేనికి ఆకర్షితులయ్యారు? ఆ నాట్యానికి, ఆ సంగీతానికి, ఆ డాన్సులకు, ఆకర్షమైన స్టేజులకి, వీటన్నిటికీ పండగ వీటికి వాతావరణానికి అలవాటు అయిన అందరూ కూడా ఎవరిని విడిచిపెట్టారు? యెహోవా దేవుని విడిచిపెట్టి ఎవరిని పూజించారు? బయలు దేవతను పూజించారన్నమాట. కారణం ఏంటి? ఈయన దేవుడు కాదని కాదు. కారణం ఏంటి? వీళ్ళ ఇష్టానుసారమైన కోరికలు ఎక్కడ ఉన్నాయి? బయలు దేవత దగ్గర ఉన్నాయి. ఆకర్షణీయంగా ఉందా? ఉంది. డాన్సులు ఉన్నాయా? ఉన్నాయి. సంగీతం ఉందా? ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఒక ప్రశ్న అన్నమాట. చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు. చాలా మంది మీటింగ్స్ పెడతారన్నమాట. కొన్ని మీటింగ్ చూసి చెప్పిన డిస్కో లైట్లు, డాన్సులు, అరుపులు, కేకలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి అన్నమాట. బైబిల్లో ఒక మాట ఉందన్నమాట. కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో పరిశుద్ధ దేవుడు అల్లరికి కర్త కాదని అన్నమాట. దేవుడు సమాధాన కర్త కానీ అల్లరికి కర్త కాదన్నమాట. తండోపతండ మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగింది, మీకు తెలుసు. రిపెంటెన్స్ అది పేరు పెట్టారు. దానికి పశ్చాత్తాపం నుంచి పెట్టారు. ఆ కార్యక్రమంలో ఏం జరిగింది? అంతా అయిపోయిన తర్వాత ఏడ్చారు వాక్యాలు. చివరిలో ఏం జరిగింది? స్త్రీలు, పురుషులు, యవనస్తురాళ్ళు ఇద్దరు కలిసి నాట్యం ఆడుతూ కేకలు వేస్తూ ఉన్నమాట. అంటే స్టేడియం మొత్తం నిండిపోయిందన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి? ఒక ప్రార్థన అనగా మీకేం అర్థం కావాలి? భయభక్తులు కలిగిన హృదయంతో కూర్చోవాలి. అక్కడ దేవుడు తన సంకల్పంలో ఉన్న మాటలు మనకు బోధిస్తున్నప్పుడు అవి చక్కగా విని దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడు, మన మార్గంలో మనం ఏం సరి చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని నేను ఎంతవరకు అనుసరిస్తున్నాను, అసలు దేవుణ్ణి సంపూర్ణమైన అవగాహనతో నేను జీవిస్తున్నాను అనే భావనలో రాకుండా దేనికోసం వెళ్ళారు వాళ్ళు? నాట్యం కోసం నువ్వు వెళ్ళావనుకో, బయలు దేవతకు ఆరాధన జరిగినట్టు నువ్వు కూడా ఏం చేస్తున్నట్టు అన్నమాట. దేవుని దగ్గర ఆకర్షణీయతనాలు, నాట్యాలు, గొడవలు, అరుపులు, కేకలు, డాన్సులు ఏమీ ఉండవు అన్నమాట. కానీ చర్చిల్లో కూడా కొంతమంది చూడండి, ఇంతకుముందు ఇప్పుడు కాదన్నమాట, ఇప్పుడు చాలా తగ్గినాయి. ఒకప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని కేకలు వేసేవాళ్ళు అన్నమాట. ఈ పరిశుద్ధాత్మ వచ్చిన సంఘాలకే వెళ్ళేవాళ్ళు, మిగతా సంఘాలకి తక్కువ. అంటే మీ సంఘాలు ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేరు అన్నమాట. మీ సంఘాలు ఏమి లేవు? కేకలు లేవు. డీసెంట్గా ఉంటే మేము రాము. మాకేం కావాలి? అరుపులు కావాలి, కేకలు కావాలి, డాన్సులు కావాలి, క్యారీ బోరే సౌండ్స్ కావాలన్నమాట. అంటే అలాంటి ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా అక్కడికే వెళ్తారన్నమాట. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న ప్రజలే ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ కోరిక మేరకు ఏది అవకాశం వచ్చినప్పుడు బయలు దేవతను ఆరాధించారు. ఓకే, అబ్బా ఏంది డాన్సులు, ఏంది సంగీతము అని ఆలోచన వచ్చి ఎవరిని ఆరాధించారు? పోయి బయలు దేవతను ఆరాధించారు. చూడండి, అంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారితే తప్ప
మనిషి సరిగ్గా ప్రవర్తించమంటారు. మనిషి యొక్క ఆలోచన ఏదో ప్రతిదాన్ని నమ్మేటట్టుగా మాట. అంటే కోరికల కొరకు ఎవరు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సంఘాలు చూడండి, ఒక మీటింగ్ పెట్టారంటే దేవుని వాక్యం కొరకు కాదు అది. వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు పాడే డాన్స్, వాళ్ళ ఆరబాటం, ఒక పెద్ద స్టేజి, ఆ బిల్డప్ కోసం తప్ప దేవుని కొరకు కాదన్నమాట. దాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారన్నమాట. సత్యము, మంచి క్రమమైన బోధను వినటానికి ఇష్టం ఉండదు. తిమోతి పత్రికలో ఒక మాట ఉందన్నమాట. జనులు దురదృష్టలు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నమాట. పోగు చేయడం అంటే ఏరుకోవటం అన్నమాట. ఎవరైతే ఉన్నారో అని వాళ్ళ కాడికే పోతారన్నమాట. ఆయన అయితే భలే మాట్లాడతారండి. భలే అమ్మ ఏం చెప్పారు చెప్పమ్మా అంటే, భలే నవ్విచ్చాడు. కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడమ్మా? పెట్ట కథ చెప్పాడమ్మా. పెట్ట కథలు, డాన్సులు, వాక్యం చెప్పు. ఏం చెప్పాడు చెప్పంటే, ఏం చెప్పాడు చెప్పగానే వాక్యం మాత్రం బాగా చెప్పు. అదే ఏం చెప్పాడమ్మా అంటే తెలియదు. బాగా నవ్విచ్చాడన్నమాట. అంటే కొంతమంది చర్చిలకి వెళ్ళే క్రమం చెప్పనా, ఒక ఆయన తెలుసన్నమాట. ఆయన చనిపోయాడు. నేను ఆయన చెప్పడం కదనమాట. బుడ్డ ఆయన ఒక అంటాడు సార్, బుడ్డ ఆయన ఒక అంటాడు అనమాట. చనిపోయాడు అనమాట. ఆయన ఎక్కడ పోయినా ఏంటిది? నవ్వించడమే. ఇక దేవుని వాక్యం లేదు, ఏం లేదన్నమాట. యాడికి పోయినా సరే ఏం చేయటం? నవ్వించడమాట. విమర్శ కాదు ఇది, విమర్శ కాదన్నమాట. ఆయన మీటింగ్ కూడా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకు? ఎందుకు? వాళ్ళకి అది కావాలి. వాళ్ళని అది ఆకర్షించింది అన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఏది ఆకర్షిస్తుంది అంటే, మీరు భౌతికమైన రూపురేఖ ఇప్పుడు మాకు చిన్నప్పుడు కొలుపులు ఇవి ఉండే అన్నమాట. అవి కొంతమందిని ఆకర్షిస్తాయి. డాన్సులు కొంతమంది ఆకర్షిస్తాయి. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట, ఆకర్షణ అన్నమాట. ప్రతి దానికి ఏం చేయకూడదు, మనం ఆకర్షణ అవ్వకూడదు అన్నమాట. మనం మనం ఏది నమ్మామో దాన్ని పట్టుకుని ఏం చేయాలి? ఉండాలన్నమాట. కాబట్టి ఆలోచన అన్నమాట. ఏది మనల్ని ఆకర్షిస్తుంది, ఏది మనల్ని భయపెడుతుంది, ఏది మనం లోపరుచుకుంటుంది అని ఆలోచన. అలాగా వీళ్ళు ఆలోచించకుండా ఏది పడితే అది నమ్మి వెళ్ళిపోయిన వాళ్ళు రైతులు పోయారు. ఈ మనస్తత్వం, ఆకర్షణీయంగా కనపడే మనస్తత్వం, పాటలు, వినోదం, డాన్స్, నవ్వులు, జోకులు, ఇలాంటి మైండ్ సెట్స్ వీళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? సహజంగా బయలు దేవత యొక్క ప్రతిష్ఠిత ఏమవుతుంది? పెరుగుతూ పోతుందన్నమాట. ఎవరు ఎవరు పెంచారు? ఎవరు పెంచారు దాన్ని? ఇశ్రాయేలే పెంచారన్నమాట. మూడో కేటగిరీ ఇప్పుడు సహజంగా అంటే ఇప్పుడు ఒకటేమో రైతులు, రెండు ఇలాంటి డ్యాన్స్ ఆకర్షణ ఉంటున్నారు. మూడో కేటగిరీ ఏంటంటే కొంతమందికి పిల్లలు ఉండరు. మీరు అన్ని మతాల్లోకి వెళ్ళండి, అన్ని కులాల్లోకి వెళ్ళండి.